100 గజాల్లో ఇది బిల్డింగ్, 3 వర్షంలు. ఇది ఒక గది, బెడ్రూమ్, కిచెన్. 2 సెంట్లు, ఇంత 48 గజాలు. ఇది ఒక పోర్షన్, ఇది కూడా అలాగే కిచెన్, బెడ్రూమ్. గది కూడా అంతేనా? దీని నుంచి దాంట్లోకి వెళ్ళచ్చా? ఇట్లా లైట్ అయిపోయారా? గది లైట్ అయ్యిందమ్మా, చీకట్లో చూపించేవాళ్ళు. 2 సెంట్లు 48, సెంటు అంటే 48.4 అంత వచ్చింది. 100 గజాలు చిల్లర. ఏమో మెట్లు దారి చూడండి. ఏ ఫేసింగ్ అమ్మ ఇది? తూర్పా పడవరా? ఇది తూర్పు నడక, ఈశాన్యమా ఇది? ఎంతంటే నంది, పంది అంటే పంది అంటున్నారు. ఈ బాత్రూమ్లు ఏంటి? కామన్ బాత్రూమ్లా? అటాచ్ లేదు. ఈ 2 బాత్రూమ్లు. ఇది పోర్షన్ లాస్ట్ది. లైట్ వంటగదిలో ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ నుంచి ఆ బెడ్రూమ్కి నడక ఉంది, అది మధ్య గది. ఇది కిచెన్. లైట్ వేయమనే కదమ్మా చెప్పింది, మీరు మారరుగా. చెప్పి నేను వాడాలి కానీ మీ దారిలోకి నేను వచ్చేస్తా, చీకట్లో చూపించడం నేర్చుకుంటా. అది పరిస్థితి. నవ్వుకుంటారు జనాలు. ఇదేం నడకదారి చూడండి. తూర్పు అంట. ఫేసింగ్ బిల్డింగ్, రేకుల షెడ్, మార్బుల్స్ అవి వేసారు కింద, టైల్స్ సరిపోయింది. సీలింగ్ అది వేసుకొని చల్లగా ఉంటుంది. 100 గజాలు, చక్కగా గాలి వెళ్తురు చూడండి. తప్పవనం అది కనబడుతుంది ఇక్కడ నుంచి ఉండవాలి. 100 గజాలమ్మా, 15 లక్షలు చెప్తున్నారు మునకపేటలో. 3 పోర్షన్. ఈ ఫారం, ఇది రిజిస్ట్రేషన్ కాదు. చూడండి గాలి వెళ్తురు, సూర్యరశ్మి తగులుతుంది. తప్పవనం ఉండవాలి, చైతన్య తప్పవనం అని చెప్పి శివుడికి సుగ్గుడి పిల్లల్లో పాట చేశాం. కుండకోణ పారాయణ, సీతమ్మ వాళ్ళలోనైన పాట అక్కడే చిత్రించడం జరిగింది. సుగ్గుడి పిల్లం మోహన్ బాబు. చూడండి, అది 15 లక్షలకే విజయవాడ సరౌండింగ్లో ములకపేట, దీని పేరు విలేజ్ పేరు ములకపేట. ఈ ఫారం రిజిస్ట్రేషన్ గారు 15 లక్షలు చెప్తున్నారు. పరిస్థితి డోర్స్ ఇవి, మాత్రం నేను నడకదారి. 1 గంట అయింది, అల్లాకి వస్తున్నాడు, టయానికి వచ్చి మరి. ఎంత మొక్కలు చల్లగా, చల్లటి గాలి, చెట్టు నుండి వచ్చిన చల్లగా గాలి చేసుకుంటాం. ఏమైనా ఆసక్తి ఉన్న వాళ్ళు మీరు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.